ఈరోజు బీపీ మండల్ వర్ధంతి కూడా ఈరోజే. బీపీ మండల్ అంటే ఇవాళ ఆ పేరు చెప్పితేనే అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో మనువాదులు భయపడే పేరంటే బీపీ మండల్. ఎందుకంటే బీపీ మండల్ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ల మీద ఈ దేశమే రెండుగా చీలిపోయి ఒక ఉద్యమం పెద్ద ఎత్తున మండలవాదులు, కమండలవాదులు ఉద్యమం జరిగినటువంటి చరిత్ర ఈ దేశానికి ఉన్నది. అప్పుడు రామమందిర ఉద్యమాన్ని ముందు తీసుకురావడానికి మండల ఉద్యమాన్ని పక్కకు పెట్టి ఎల్కే అద్వానీ చేసినటువంటి ప్రయత్నాలు, ఆ కంటిన్యూషన్లో బీజేపీ నిలబడడానికి, ఆర్ఎస్ఎస్ బలపడి వెనకాల ఉండి ప్రయత్నం చేయడానికి, ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశకు మనం నెట్టివేయబడ్డాం. అదే మండల ఉద్యమం కంటిన్యూషన్ అయితే, మండల సిఫార్సులు ఈ దేశంలో అమలు జరిగితే ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదు. వాస్తవంగా రాజ్యాంగం రక్షించుకోవాలనే పరిస్థితే వచ్చేది కాదు. దౌర్భాగ్యం ఏంటంటే మండల్ని గుర్తించుకోవడానికి అసలు బీసీల కోసమే మండల్ కమిషను తీసుకొచ్చి అనేక సిఫార్సులు చేసిన మండల్నే బీసీలు చదివే పరిస్థితి లేదు దేశంలో. కాబట్టి మన తరాల చరిత్ర మనం తెలుసుకోకపోతే నష్టం జరుగుతుంది. అందుకే అయిలే సార్ కొత్తగా ఆలోచన, అంబేద్కర్ని ఒక దేవునిలాగా నన్న అంటే ఈ రకంగా చదివి ఒక ఉద్యమం చేయడానికి ఎట్లాగూ ముందుకు రావడానికి కనబడతలేదు. కాబట్టి ఒక దేవునిలాగా తయారు చేస్తానన్న ఒక ముందుకు వస్తారేమో అనే ఆలోచనతో చెప్పినట్టున్నారు. కాబట్టి మనం జ్యోతిరావు పూలేని మర్చిపోతా ఉన్నాం, అంబేద్కర్ని అంబేద్కర్ అంటే అంటారన్నాడు ఒక దళితులకే పరిమితం చేస్తారు ఈ దేశంలో బీసీలు ఇప్పటికీ. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రాలను అయితే అంటే యూపీ, బీహార్ వాళ్ళకు అర్థమైనట్టు అంబేద్కరు, జ్యోతిరావు పూలేలు, బీపీ మండల్ అర్థమైనట్టు మనకు అస్సలు అర్థం కాని పరిస్థితి. ఇంకా అక్కడ సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి పార్టీలు, ఆర్జేడీ లాంటి పార్టీలు ఇప్పటికీ దేశంలో మోడీని, ఆర్ఎస్ఎస్ని, మనవాదాన్ని గట్టిగా ఎక్కడికక్కడ వ్యతిరేకించి నిలబడ్డ శక్తి అంటే కాంగ్రెస్ కంటే ఇవాళ లాలూ ప్రసాద్ యాదవే. ఆయన కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టినా ఎన్ని హింసలు పెట్టినా ఈ రోజుకి కూడా భయపడకుండా, ఎక్కడ లొంగిపోకుండా మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. మళ్ళీ అదే వారసత్వాన్ని ఆయన కొడుకు తేజస్వి యాదవ్ కూడా ఇవాళ కంటిన్యూ చేస్తాడు. ఆయన చూస్తే మోడీకి ఉచ్చబడుతుంది, మొన్న పోయిన ఎన్నికలలో కానీ ఇప్పుడు కానీ. అంటే మోడీని ఉరికిచ్చిండు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు. అట్లాంటి పరిస్థితిని ఇవాళ దేశవ్యాప్తంగా అంటే వాళ్ళంతా మండల వారసత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తే మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన చరిత్రే ఉండదు. లేకపోతే రాజ్యాంగం పోతుంది, రామరాజ్యం ఇస్తామనేది బహిరంగంగా అంటారు. రామరాజ్యం అంటే మన సెంటిమెంట్గా బయటికి దేవుడు రాజ్యం ఏదో బాగుంటుంది అని చెప్తా వాళ్ళు. కానీ దాని పరిస్థితులన్నీ మన తాత ముత్తాతలు అనుభవించలేం. మనకి రాజ్యాంగం అమలైన తర్వాత పుట్టిన వాళ్ళం కాబట్టి అనుభవిస్తాను, రిజర్వేషన్లు అనుభవిస్తాను, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తాను. కాబట్టి ఆ కుల వ్యవస్థ దాని యొక్క నష్టాల్ని ఎక్కువ చవి చూడనటువంటి తరం ఇప్పుడు సొసైటీలో ఎక్కువ శాతం ఉన్నది. కాబట్టి మనం అంత తొందరగా రియాక్ట్ కాలేకపోతా ఉన్నాం. కాబట్టి మన భవిష్యత్ తరాలు ఇంకా కూడా దీన్ని విస్మరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం మన తరాల జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే, అంబేద్కరు, బీపీ మండలు ఇట్లాంటి మహనీయులందరి, నారాయణ గురు, పెరియారు ఇట్లాంటి మహనీయులందరి చరిత్రల్ని మన భవిష్యత్ తరాలకు చదివించి తెలిపి భవిష్యత్తులో మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది.